చిత్తూరు జిల్లా మామిడి రైతులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. మామిడి పంటను కొనుగోలు చేసే గుజ్జు పరిశ్రమలు సిండికేట్ గా మారి రైతన్నలను దగా చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కిలోపై ₹4 అదనపు ప్రోత్సాహకం మామిడి రైతులను ఏమాత్రం ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇక పొలంపై పెట్టిన పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి లేదని మామిడి రైతులు దిగాలు చెందుతున్నారు. ఒకప్పుడు దర్జాగా బతికిన మామిడి రైతు ఇప్పుడు బిక్క చచ్చిపోతున్నాడు. ఆరుగాలం పండించిన మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో మామిడి రైతు తీవ్రంగా దిగాలు చెందుతున్నాడు. గుజ్జు పరిశ్రమ యజమానుల సిండికేటు అంతర్జాతీయ ఎగుమతులపై తీవ్రమైన ఆంక్షలు వెరసి మామిడి రైతును నిలువునా ముంచాయి. ప్రభుత్వం కిలోపైన ₹4 అదనపు ప్రోత్సాహం ఇస్తున్నప్పటికీ అది ఏ మేరకు మామిడి రైతును ఆదుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతు కష్టాలపై 10 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు అరణ్య రోదనలా మారాయి. చెమటోడ్చి నెలల పాటు కష్టపడి సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో చిత్తూరు రైతులను చూస్తే తెలుస్తోంది. చెట్ల నుంచి కాయలను కోసుకుని లారీలకు ఎక్కించి ఇదిగో ఇలా గుజ్జు పరిశ్రమలకు అమ్మడానికి వస్తే తీరా ఇక్కడ ధర లేదంటూ చెబుతున్నారు అక్కడి వ్యాపారులు. ఇక్కడ ఇస్తున్నది కిలోకు ₹6నట. మిగతా గుజ్జు పరిశ్రమల్లో కేవలం ₹4 నుంచి ₹5 మాత్రమే ఇస్తున్నారు. చెమట చిందించి నెలల పాటు కష్టపడి పంట పండిస్తే తీరా అమ్ముకోవడానికి కూడా అదే శ్రమ మళ్లీ పడుతున్నారు మామిడి రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది మామిడి రైతుల దుస్థితి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మామిడిలో ముఖ్యమైన తోతాపురి రకం సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది. గత ఏడాది ఈ పంట 6 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. ఈసారి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎకరాకు సాగు ఖర్చు 30,000 నుంచి 35,000 వరకు అవుతున్న నేపథ్యంలో రైతుకు కిలోకు కనీసం ₹9 చొప్పున అమ్ముడైతేనే పెట్టుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు కిలోపై ₹12 నుంచి ₹15 వరకు ఆశిస్తున్నారు. ఎంతో ఆశగా పండ్లను కోసి ట్రాక్టర్లకు, లారీలకు వేసుకుని అమ్ముకోవడానికి గుజ్జు పరిశ్రమలకు వెళ్తూ ఉంటే తీరా వారికి అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గుజ్జు పరిశ్రమ వ్యాపారుల సిండికేట్ రైతులను నిలువునా ముంచుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సుమారు 40 దాకా పల్ప్ లేదా గుజ్జు ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో కొన్ని కిలోకు ₹6 చొప్పున రైతుల నుంచి మామిడిని కొంటున్నారు. మరికొన్ని పరిశ్రమలు ₹4 నుంచి ₹5 దాకా ఇస్తున్నాయి. అయితే మామిడి రైతులకు ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ లెక్కన పంటను విక్రయిస్తే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం పంటను కోసేందుకు అవసరమైన కూలీ డబ్బులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడ రైతులు చివరకు రోడ్డు పక్కనే పంటను పారవేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది కూడా మామిడి రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ రాగా ప్రభుత్వం స్పందించి కిలోకు ₹4 అదనపు ప్రోత్సాహం కింద అందిస్తామని ప్రకటించింది. గత ఏడాది కూడా ఇదే తరహాలో మామిడి రైతుకు ₹4 ప్రోత్సాహం ఇచ్చారు. గుజ్జు పరిశ్రమ నుంచి ₹6, అలాగే ప్రభుత్వం నుంచి ₹4 లెక్కన అందితే రైతుకు ₹10 దక్కినట్లవుతుంది. ఇది రైతుకు సాదాసీదా గిట్టుబాటు ధర తప్ప లాభం కాదు. గత ఏడాదిలాగే ఈ దఫా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి దిగుబడి బాగా పెరిగిపోవడం కూడా డిమాండ్ పడిపోవడానికి కారణమైంది. అయితే గుజ్జు పరిశ్రమ యజమానుల వాదన మరోలా ఉంది. ₹5-6కు మించి తాము రైతులకు ఇవ్వలేకపోతున్నామని వారు అంటున్నారు. ఈ దఫా మామిడి పంట విరగ్గాయడంతో డిమాండ్ పడిపోయిందని వారు చెబుతున్నారు. ₹4 అదనపు ప్రోత్సాహంతో ప్రభుత్వం చేతులు దులుపుకున్నంత మాత్రాన మామిడి రైతు గట్టెక్కే పరిస్థితి కనిపించట్లేదు. గుజ్జు పరిశ్రమ సిండికేట్ మామిడి రైతుకు శాపంలా మారింది.
అంతా కలిసి ఒక ధరను ఫిక్స్ చేసి దానికన్నా తక్కువకు రైతు నుంచి కొనుగోలు చేసేలా పరిశ్రమ యజమానులు దగా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది బకాయిలు సైతం ఇప్పటికీ కొన్ని గుజ్జు పరిశ్రమలు మామిడి రైతులకు చెల్లించడం లేదు. ప్రభుత్వం అందించే అదనపు ప్రోత్సాహ పైకం 1-2 నెలల్లోనే రైతుల ఖాతాలో పడుతున్నప్పటికీ తీరా గుజ్జు పరిశ్రమదారులు మాత్రం రైతులను ఏడాదిగా తిప్పుకుంటున్నారు. పంట చేతికి అందిన తీరా పైసలు మాత్రం దక్కట్లేదు. ఈ దఫా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీగా మామిడి దిగుమతి సాధించినా అందుకు తగ్గట్టుగా రైతులకు లాభాలు మాత్రం దక్కలేదు. పల్ప్ సిండికేట్ ముందు మామిడి రైతు కష్టం చిన్నబోతోంది. ఈ సిండికేట్ పైన ప్రభుత్వం కొరడా జులిపించినంత వరకు మామిడి రైతు కష్టాలు తీరే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళీ 10 టీవీ తిరుపతి.